ఓకేనా? సరే. అయితే ఈరోజు మనం వాక్యంలో చూస్తే మొట్టమొదటిగా మత్తయి సువార్తలో మనం చూస్తాం 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకునట్టున్నా. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాట అంటే, ఈ సంవత్సరం దేవుడు నిన్ను అడుగుమంటున్నాడు. నువ్వు ఏది కావాలైనా, ఏ అవసరత నీకు కావాలైనా, దేని నుంచైనా నువ్వు బయటికి రావాలన్నా, ఏది పొందుకోవాలన్నా దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నన్ను అడిగినప్పుడు నువ్వు పొందుకుంటావు అంటున్నాడు. నీవు నన్ను అడిగినప్పుడు పొందుకుంటావు అనేటువంటి మాట మాట్లాడుతుంది సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆకాశమును భూమి కలుగజేసినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా విని దాన్ని పాటించినట్టయితే ఆ మేలు అనేటువంటిది నీ జీవితంలో జరగడం అనేటువంటిది నీవు చూస్తావు తప్పకుండా. కాబట్టి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నీకు చాలాసార్లు నువ్వు చదివి ఉండొచ్చు, చాలాసార్లు వినుండొచ్చు. అడుగుడి ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును అనేటువంటి మాట నువ్వు చాలాసార్లు వినుండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైనా నిజంగా అడిగినావా? అడిగితే నువ్వు పొందుకుంటావు. వెతికినావా? వెతికితే నీకు దొరుకుతాయి. తట్టుతే నీకు తీయబడతాయి అవి. కానీ నువ్వు అడుగుతున్నావు కానీ నీ దగ్గర నువ్వు ఎందుకు పొందుకోవట్లేదో తెలుసా? నీ దగ్గరికి ఎందుకు రావట్లేదో తెలుసా? అది ఆరోగ్యమే కానీ, ఆశీర్వాదమే కానీ, మేలులే కానీ, అభివృద్ధే కానీ, ఏదైనా పర్వాలేదు. నీ జీవితంలో అది నువ్వు ఇంకా పొందుకోవట్లేదు, ఇంకా నువ్వు దాన్ని చూడట్లేదు, ఇంకా నువ్వు దాన్ని అనుభవిస్తలేదంటే నువ్వు అడగడం లేదు కాబట్టి అవి నీ జీవితంలోకి రావట్లేదు. నువ్వు అడగట్లేదు కాబట్టి అది నీ జీవితంలోకి రావట్లేదు. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఈ 2026 సంవత్సరంలో దేవుడు నిన్ను అడుగుమంటున్నాడు. నీకేది కావాలో నువ్వు ఈ మొదటి నెల మొదటి వారం నుంచి నువ్వు అడగడం ప్రారంభిస్తే, ఈ దినం నుంచి కంటిన్యూగా అడగాలి. మనం ఇందాక చూసుకున్నాం కదా, ఏ మాట అది? 2వ అధ్యాయం 8వ వచనంలో కీర్తనల గ్రంథంలో చూసుకున్నాం కదా, నన్ను అడుగుము అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను అడుగుము అంటున్నాడు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా, భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను అంటున్నాడు. కాబట్టి నన్ను అడుగుము అనేటువంటి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను అడుగుము అనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు తిరిగి లేచినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు రక్షణ ఇచ్చినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తా అంటున్నాడు. కానీ ఈరోజు నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, చిన్న చిన్న వాటి నుంచి నువ్వు బయటికి వచ్చే విషయంలో ఇరుక్కుపోయినావు. ఫైనాన్షియల్స్లో ఇరుక్కుపోయినావు, ఆరోగ్యంలో నువ్వు ఇరుక్కుపోయినావు. కాబట్టి దేవుడు అనేటువంటి మాట నీకు అర్థమైనట్టయితే ఇక్కడ నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు. ఏమంటున్నాడు దేవుడు? నన్ను అడిగినట్లయితే జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను అంటున్నాడు. ఇంగ్లీష్లో చదువు ఏముంది అక్కడ? కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చదువు. Ask of me, and I shall give thee the tenth from thine inheritance, and the uttermost parts of the earth for thy possession. ఏంటంట? uttermost parts of the earth. parts of the earth అంటే దాని అర్థం ఏంటి? జనములను నీకు స్వాస్థ్యముగా, భూమి దిగంతముల వరకు సొత్తుగా అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? భూమి దిగంతం వరకు సొత్తుగా అంటే అర్థం ఏంటి దానికి? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వాటిపైన దేవుడు నీకు అధికారం ఇస్తారంట. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వాటిపైన దేవుడు నీకు అధికారం ఇస్తారంట. మళ్ళీ చదువు ఒకసారి, మెల్లిగా చదవాలి, మళ్ళీ చదువు. ఆస్క్ మీ ఏమంటున్నాడు దేవుడు? ఆస్క్ మీ and I will make the nations, and I will make the nations your inheritance, and the end of the earth your possession. అంటే మొత్తం భూమిలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం పైన దేవుడు నీకు ఏం చేస్తాడంటే పొజిషన్ ఇస్తాడంట. నీకు అర్థమవుతుంది ఆ మాట? ఇదేదో బైబిల్లో ఈ మాట ఉందని దీన్ని అర్థం చేసుకోవాలి. నిజంగా భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతం అంటే ఎండ్ ఆఫ్ ద పార్ట్ అంటే ఏంటి? చివరి స్థలం కూడా. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్నిటిపైన కూడా నీకేం చేస్తారంట దేవుడు? ఏముంది అక్కడ? ఇంగ్లీష్లో రా, ఏమి ఇస్తారంట?
పొజిషన్ అంటే ఏంటి? దాన్ని నువ్వు రూల్ చేయగలిగినటువంటి అథారిటీ, కెపాసిటీ దేవుడు నీకు ఇస్తాడంట. ఎప్పుడు అది? నువ్వు అడిగినప్పుడు ఇస్తాడు. నువ్వు అడగనప్పుడు దేవుడు అది ఏమాత్రం కూడా నీకు అనుగ్రహించడు. ఈ జనములను స్వాస్థ్యంగా కానీ భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగా, అంటే నీ ఆధీనంలో అవన్నీ ఉంటాయంట. నీ ఆధీనంలో భూమి దిగంతముల వరకు అంటే ఏంటి? భూమి లాస్ట్ ప్లేస్ ఎక్కడుందో అది కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఆ ప్లేస్ కూడా నీకు సొత్తుగా ఇస్తాడు, నీకు స్వాస్థ్యంగా ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దాని మీద అధికారం చెలాయించే వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు జరుగుతాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని నువ్వు అడిగినప్పుడు జనములనే స్వాస్థ్యంగా భూమి దిగంతముల వరకే సొత్తుగా ఇచ్చే దేవుడు ఉన్నప్పుడు నువ్వు చిన్న చిన్న వాటి విషయంలో చాలా భయపడుతున్నావు కావచ్చు కదా. భూమినే దేవుడు నీకు సొత్తుగా ఇస్తా అంటున్నాడు. భూమి దిగంతముల వరకు ఆయన నీకు అధికారిగా, అంటే దాని మీద అథారిటీ కలిగించే వ్యక్తిగా ఆయన చేయగలడు అడిగినప్పుడు. అంటే దాన్ని నీ స్వాధీనంలో ఉంచగలడు, నీకు సొత్తుగా చేయగలడు. అదే నీకు ఇచ్చినప్పుడు, జనములను నీకు స్వాస్థ్యంగా ఇచ్చినప్పుడు, భూమినే దేవుడు నీకు సొత్తుగా ఇచ్చినప్పుడు, నీ చిన్న సమస్య నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాలేడా? తప్పకుండా తీసుకొస్తాడు ఆయన, తప్పకుండా తీసుకొస్తాడు. అందుకే అంటున్నాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కంటిన్యూగా చేస్తే అక్కడ మనం ఈ మాట చూస్తాం. చదవండి. 7వ అధ్యాయము 7వ వచనం కంటిన్యూషన్ చూడండి. అక్కడ అయితే ఇక్కడ చూడండి 9వ వచనం చదవండి. 9వ వచనం. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? చదవండి. ఏమంటున్నాడు? మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్యని ఎరిగిన ఎడల పరలోకమందున్నటువంటి మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చునంట. అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఎలాంటి వ్యక్తి అంటే తెలుసా? నువ్వు అడిగినప్పుడు నీ కొరకు ఏదైనా ఆయన చేయగలడు. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే దేవుణ్ణి అడిగే విషయంలో చాలా వెనుకబడిపోయినారు. ఒకసారి అడుగుతున్నారు, 2 సార్లు అడుగుతున్నారు, 3 సార్లు అడుగుతున్నారు, విసిగిపోతున్నారు. కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందుకోవట్లేదు. ఇక్కడ వాక్యం మనకు అర్థమైతే చాలా బాగుంటుంది. ఏముంది? మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగేలా వానికి రాతినిచ్చినా అంటున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అక్కడ. ఒకవేళ ఏ కుమారుడైనా తండ్రిని రొట్టెను అడిగితే రాతిని ఇస్తాడా? ఇవ్వడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏ కుమారుడైనా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని రొట్టెని అడిగితే తండ్రి రొట్టె ఇవ్వకుండా ఏమిచ్చునా? రాతినిచ్చునా అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అది చెప్తూ ఇంక అంటున్నాడు కదా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా అంటున్నాడు. అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? నువ్వు ఏదైనా అడిగినప్పుడు దేవుడు నీకు అది ఇవ్వకుండా వేరేది ఇస్తాడా? ఇవ్వడు. అది క్లారిటీ చేస్తున్నాడు దేవుడు. ఆయన క్యారెక్టర్ని అక్కడ చెప్తా ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఆయన క్యారెక్టర్ని రివీల్ చేస్తూ ఉన్నాడు అక్కడ. నేను దేవుడును, మీరు నా కుమారులై ఉన్నారు, నేను మీ తండ్రిగా ఉన్నాను, మీరు నన్ను ఏది అడిగితే అదే ఇస్తాను అంటున్నాడు. మీరు అడిగిందే ఇస్తాను. మీరు అడిగింది ఒకటైతే నేను వేరేది ఎలాగూ ఇస్తాను. ఈ లోకంలో మీరు చెడ్డవారై ఉండి అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నారు. చూడండి, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి తనకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చిన అంటున్నాడు. కాబట్టి దేవుడు నువ్వు అడిగినప్పుడు మంచి వాటిని దేవుడు నీకు అనుగ్రహించే వ్యక్తిగా ఉన్నాడు. మంచి వాటిని దేవుని నుంచి నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని నీవు అడగాలి. నన్ను అడుగుము అంటున్నాడు. నన్ను అడుగుము. నన్ను అడిగినట్లయితే జనాలను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమి దిగంతముల వరకు సొత్తుకి ఇస్తాను అంటున్నాడు. అడుగుడు ఇయ్యబడును, వెదకుడి దొరుకును అనేటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా దేవుని అడిగే విషయంలో వెనకడుగు వేసినారు. 1 సారి 2 సార్లు అడుగుతున్నారు. కొంత మట్టుకే దేవునితోని అడగడానికి ఇష్టపడుతున్నారు, కానీ అది జరగకపోయేసరికి నిరుత్సాహపడిపోతున్నారు.
కంటిన్యూగా దేవుణ్ణి నువ్వు అడుగుతూ ఉండాలి. నువ్వు అడిగినప్పుడు తప్పకుండా అది నువ్వు పొందుకుంటావు. నువ్వు అడిగింది నువ్వు పొందుకుంటావు అనేటువంటి నమ్మకం కూడా నీకు ఉండాలి. ఇంకో మాట చూడండి, నేను ఒక మాట చూపిస్తాను చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననినదియే. మనం ఎరిగిన ఎడల. అర్థమైందా మీకు? మళ్ళీ చదవండి మంచిగా, ఇంగ్లీష్లో చదువు ఒకసారి. This is the confidence we have in approaching God. That if we ask anything according to his will, he hears us. ఏంటంట? అకార్డింగ్ టు హిస్ విల్ ఏముంది? he hears us. ఆయన వింటాడు. తర్వాత whatever we ask we know that. ఏంటంట? దాని అర్థం ఏంటి? whatever we ask we know that. నువ్వేం అడుగుతున్నావో నీకు తెలిసినప్పుడు that we have what we asked of him. అంటే ఏంటి? నువ్వు ఏం అడుగుతున్నావో నీకు తెలిసినప్పుడు నువ్వు అడిగింది తప్పకుండా ఆయన నీకు ఇస్తాడనేటువంటిది కూడా నీవు తెలుస్తుంది నీకు. తెలుగులో బైబిల్ ఏముందంటే చూడండి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఎవరిని బట్టి? దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే చూడండి, ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మనకు, అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. తన కింద చదువుతూ చూడండి, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల. అర్థమవుతుందా? ఈ మాట అర్థం చేసుకోండి. మళ్ళీ అందరు ఏమది? మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఏం చేయాలంట? మనం ఎరిగిన ఎడల. ఏం ఎరగాలి? ఫస్ట్ నువ్వు ఏం ఎరగాలి? ఆయన మన మనవి. ఏం ఎరగాలి? ఇక్కడ ఎరగాల్సిందేంటి? మనం ఏమి అడిగినను ఆయన, అంటే మనం ఏం అడిగినా మన మనవి ఆలకిస్తాడని నువ్వు ఎరగాలి ఫస్ట్. నువ్వు ఏది దేవుని దగ్గర నువ్వు చెప్పుకున్నది తప్పకుండా దేవుడు వింటాడని ఫస్ట్ నీకు తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ చదువు. మనం ఏం అడిగినాను అంటే నువ్వు ఏదైనా అడుక్కో. నువ్వు ఫైనాన్షియల్స్ అడుక్కుంటావా, హెల్త్ అడుక్కుంటావా, ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటికి తీసుకురావని ప్రార్థన చేస్తావా, ఆరోగ్యపర విషయంలో మరి ఆరోగ్యం కావాలని నువ్వు ప్రార్థన చేస్తా అడుగుతావా దేవుణ్ణి? ఏదైనా అడుగు. బట్ అడిగేటటువంటి ఆ మనవి, ఆ రిక్వెస్ట్ ఏదైతుందో అది దేవుడు తప్పకుండా ఆలకించునని నీవు ఎరిగిన ఎడల. నీకు అర్థమవుతుందా? నువ్వు అడిగేది తప్పకుండా దేవుడు వింటున్నాడని నువ్వు ఎరిగిన ఎడల నెక్స్ట్ జరిగేది ఏంటంటే తెలుసా? ఏంటి జరిగేది? మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుతాం. అంటే నువ్వు ఏది అడుగుతున్నావో అది తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని కూడా నువ్వు నమ్ముతావు, ఎరుగుతావు. రెండు, నువ్వు అడిగినప్పుడే, నువ్వు దేవుణ్ణి అడుగుతున్నప్పుడే నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి ఏంటంటే నువ్వు అడిగేది తప్పకుండా దేవుడు వింటున్నాడని. నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా వింటున్నాడని కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే నువ్వు అడిగింది కూడా తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడనేటువంటిది కూడా నీవు నమ్ముతావు. ఇలాగూ నువ్వు దేవుణ్ణి అడిగే విషయంలో నువ్వు ముందడిగేసినట్లయితే నువ్వు తప్పకుండా పొందుకుంటావు. అందుకే అంటున్నాడు దేవుడు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. ఎలా అడగాలి? నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏవైతే దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నావో అవి తప్పకుండా దేవుడు విన్నాడని నువ్వు నమ్మాలి. ఏవైతే దేవుని దగ్గర రిక్వెస్ట్ తీసుకెళ్తున్నావో అది తప్పకుండా దేవుడు ఆలకిస్తున్నాడు అనేటువంటిది నువ్వు నమ్మి ఇంకోటి కూడా నమ్మాలి. ఏంటంటే నువ్వు ఏదైతే ఆయన దగ్గర వేడుకున్నావో, ఏదైతే రిక్వెస్ట్ పెట్టినావో అది కూడా దేవుడు నీకు ఇస్తాడనేటువంటిది కూడా నువ్వు నమ్ముతావు. అప్పుడు అర్థమైందా?
మనం ఏం అడిగినను ఆయన మన మనవి ఆలకించునని నువ్వు ఏదన్నా అడుక్కో, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడని నువ్వు నమ్మాలి. ఫస్ట్ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడనేటువంటిది నువ్వు నమ్మి ప్రార్థించాలి, నమ్మి దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, నమ్మకం పెట్టి దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అంటే నువ్వు అడిగేది తప్పకుండా నువ్వు దేవుని దగ్గర చేసే ప్రతి మనవి దేవుడు వింటున్నాడు అనేటువంటిది నువ్వు నమ్మాలి. నువ్వు దేవుణ్ణి అడిగేది, దేవుని దగ్గర వేడుకునేది, దేవుని దగ్గర మనవి చేసేది తప్పకుండా దేవుడి సన్నిధికి చేరుకుంటుంది, ఆయన చెవులకు నా మనవి వినిపిస్తుంది అనేటువంటిది నువ్వు నమ్మినప్పుడు, అది నువ్వు ఫస్ట్ నమ్మితే నెక్స్ట్ది కూడా నువ్వు నమ్ముతావు. ఏం నమ్ముతావు? నెక్స్ట్ది ఏం నమ్ముతావు? నువ్వు ఏదైతే వేడుకున్నది నీకు కలిగిందని కూడా నువ్వు నమ్ముతావు. అంటే ఏది మనవి చేసుకున్నది దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడనేది కూడా నువ్వు నమ్ముతావు. అయితే ఇక్కడ చాలామంది పొరపాటు ఏంటి తెలుసా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడే దేవుడు ఇస్తాడో లేదో అనేటువంటి కాన్ఫిడెన్స్ లేనటువంటి ప్రార్థన చేస్తావు కాబట్టి నువ్వు పొందుకో. అర్థమవుతుందా? దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? నేను చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదో, ఆయనకు చెవులకు వినిపిస్తుందో లేదో, నేను చేసేటటువంటి మనవి అది సరైందో లేదో, ఏదో చేస్తున్నాను, పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, పరిస్థితి ఇలా ఉంది కాబట్టి దేవుని దగ్గర నేను వేడుకుంటున్నాను, మొరపెడుతున్నాను, అడుగుతున్నాను, అది వస్తుందో రాదో అనేటువంటిది కాన్సెప్ట్లో నువ్వు దేవుణ్ణి అడిగినా, ప్రార్థన చేసినా, నీ మనవి ఆయన సన్నిధి తీసుకెళ్ళినా కూడా దానికి ఆన్సర్ అనేటువంటిది రాదు. ఎప్పుడు వస్తుంది ఆన్సరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలిసి ఉండాలి, నువ్వు మాట్లాడేది దేవునితోని ఏ మనవి గురించి మాట్లాడుతున్నావో, ఏ రిక్వెస్ట్ దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నావో, దేన్ని అడుగుతున్నావో, అది అడిగేది ఆయన చెవులలో వెళ్తుంది. అంటే ఆయన చెవులు వింటున్నాయి, ఆయన ఆలకిస్తున్నాడు. నువ్వు అడిగేది ఆయన ఆలకిస్తున్నాడు, నువ్వు చెప్పేది ఆయన వింటున్నాడు అనేటువంటిది నువ్వు నమ్మాలి. అది కనుక నువ్వు నమ్మినట్టయితే నువ్వు ఏది అడిగినావో అది తప్పకుండా దేవుని దగ్గర నుంచి నువ్వు రిసీవ్ చేసుకుంటావు అనేది కూడా నమ్ముతావు. ఈ కాన్సెప్ట్లో నువ్వు అడగడం ప్రారంభిస్తే నువ్వు పొందుకుంటావు. ఈ కాన్సెప్ట్లో నువ్వు అడిగితే అని అంటున్నాడు కదా, ఈ కాన్సెప్ట్లో కనుక నువ్వైతే అడిగినట్లయితే, ఈ తరహా నువ్వు అడిగినట్లయితే, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తా అంటున్నాడు. భూమి దిగంతముల వరకు నీ ఆధీనంలో ఉంటాయి, నిన్ను దానిపైన అధికారిగా చేస్తాను, సొత్తుగా చేస్తాను అంటున్నాడు. భూమియే నీ ఆధీనంలో ఉన్నప్పుడు, భూమి దిగంతం వరకు నీ సొత్తుగా చేస్తున్నటువంటి దేవుడు నీ చిన్న ఫైనాన్షియల్ స్థితిని మార్చలేడా? నీ లోపల ఉన్నటువంటి చిన్న రోగాన్ని దేవుడు బయటికి తీసుకెళ్ళలేడా? నీకున్నటువంటి డిస్టర్బెన్స్ తీసేయలేడా? భూమి దిగంతంలో మట్టుకు నిన్ను అధికారిగా నీ ఆధీనంలో నీ సొత్తుగా ఇచ్చేటటువంటి దేవుడు, అంత పెద్దదాన్నే దేవుడు నీకు ఇస్తున్నప్పుడు, అడిగినప్పుడు ఈ చిన్న వాటిని నువ్వు అడుగుతున్నావు, కానీ నువ్వు తప్పకుండా దేవుడు నా జీవితం నుంచి తీసేస్తాడనేటువంటి మాట మాత్రం నమ్మట్లేదు. చాలామంది అడుగుతారు కానీ దేవుడు ఇస్తాడని మాత్రం నమ్మరు. మనవి చేస్తారు, చేసినటువంటి మనవి దేవుడు ఆలకించి ఆ మనవిని చేసినటువంటి మనవి ప్రకారం నా జీవితంలో జరిగిస్తాడనేటువంటిది నమ్మరు. కాబట్టి నమ్మకపోవడం ద్వారా ఏది కూడా వాళ్ళ జీవితంలో పొందుకోరు. కాబట్టి దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే, దేవుని దగ్గర నుంచి నువ్వు రిసీవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఈ 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనంలో ఉన్న మాటల ప్రకారం నీవు అడగాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు మనవి చేయాలా, నువ్వు దేవుని దగ్గర వేడుకోవాలి. అప్పుడే నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. అయితే ఈరోజు ప్రతి సమస్యకి, ప్రతి ప్రాబ్లానికి, ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్స్కి కానీ ఎలాంటి అయినప్పటికీ కూడా అన్నిటికీ ప్రార్థనే చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని అడగడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా నువ్వు దేవుని అడగడం ప్రారంభిస్తే దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నీకు బయలుపరుస్తాడు. కాబట్టి ఈ 2026 సంవత్సరం మొదటి నెల మొదటి ఆదివారం దేవుడు నీతో మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, ఈ సంవత్సరం నువ్వు ప్రార్థన అనేటువంటిది నీ జీవితంలో ప్రాముఖ్యంగా పెట్టుకో. ప్రార్థన అనేటువంటిది నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమై ఉండాలి. ఏ విషయమైనా దేవుని సన్నిధికి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళడం నువ్వు వెళ్తే నువ్వు సక్సెస్ చూస్తావు. అది లేకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు పోయినట్టయితే నువ్వు ఓడిపోతావు, తప్పకుండా నువ్వు ఓడిపోతావు. అందుకే ఇక చూడండి, ఏ విషయానికైనా, అంటే ఎలాంటి పరిస్థితికైనా, ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ అనేటువంటిది దేవుడు ఇవ్వగలడు అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి. ఏ సమస్యకైనా దేవుడు మార్గము తెరవగలడు అనేటువంటిది నీకు తెలిసి ఉండాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ నుంచి అయినా దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు అనేటువంటిది నీకు తెలిసి ఉండాలి. కీర్తనకారుడికి
ఆ మాటలు తెలుసు. అందుకే దావీదు కీర్తనలో ఆయన ఒక మాట పలుకుతూ ఉంటాడు. 25వ అధ్యాయం 4-5 వచనాలు కీర్తనల గ్రంథంలో చూస్తే దావీదు ఇలాగ అంటాడు, యెహోవా నీ మార్గములు నాకు తెలియచేయము, నీ త్రోవలు నాకు తేటపరచుమంటాడు. ఏమంటున్నాడు? యెహోవా నీ మార్గములు నాకు తెలియచేయము, తర్వాత నీ త్రోవలను నాకు తేటపరచుమంటాడు. కాబట్టి చాలాసార్లు అంటే దీని అర్థం ఏంటి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. నీ జీవితంలో ఏది నువ్వు పొందుకోవాలన్నా కూడా నువ్వు అప్రోచ్ కావాల్సినటువంటి పర్సన్ ఎవరంటే దేవుడై ఉండాలి. దేవుడు నువ్వు అప్రోచ్ అయినప్పుడు రైట్ వేలో నువ్వు దాని నుంచి బయటికి వస్తావు. లేదనుకో నువ్వు అందులో ఇరుక్కపోతావు. ఇక్కడ చూస్తే యెహోవా నీ మార్గము నాకు తెలియచేయము, తర్వాత నీ త్రోవలను నాకు తేటపరచుమంటే ఏముంది? ఇంగ్లీష్లో చదివి ఏముంది ఆ మాట? Show me your ways, Lord. Show me your ways, Lord. Teach me your path. Teach me your path. Guide me in your truth. Guide me in your truth. And teach me. And teach me. For your God my Savior. And hope is in you all day long. All day long. దేవుడే ఆయనకి ఏమంటున్నాడు కీర్తనకారుడు? టీచ్ మీ, గైడ్ మీ, ఇంకా అండి టీచ్ మీ, గైడ్ మీ, షో మీ యువర్ వే, షో మీ యువర్ వే అంటున్నాడు. కాబట్టి దేవునికి సమస్తము సాధ్యమని నువ్వు ఎరుగు ఉండాలి. దేవుడు దేంట్లో నుంచైనా నేను బయటికి తీసుకురాగలడని నువ్వు తెలిసి ఉండాలి. నువ్వు ఏది మనవి చేసుకున్నా దేవుడు ఆ మనవి ఆలకిస్తాడని నీకు తెలిసి ఉండాలి. చేసినటువంటి మనవిని దేవుడు తప్పకుండా నీ జీవితంలో జరిగిస్తాడని తెలిసి ఉండాలి. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు లైఫ్ మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు అదే మాట అంటున్నాడు, నీ మార్గంలో నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. షో మీ, గైడ్ మీ, టీచ్ మీ అంటున్నాడు. షో మీ అంటే ఏంటి? చూపించు, దాంట్లో నన్ను నడిపించు, తర్వాత నాకు నేర్పించు అంటున్నాడు. కాబట్టి దేని నుంచైనా నువ్వు బయటికి రాగలగడానికి అవకాశం ఉంది. ఏ సమస్య నుంచైనా నువ్వు బయటికి రాగలడానికి అవకాశం ఉంది. ఏది ఎంత మాత్రం కూడా నిన్ను హోల్డ్ చేసి పెట్టలేదు. ఎందుకంటే ప్రతిది కూడా నువ్వు దేవుని అప్రోచ్ అయినప్పుడు, దేవుని అడిగినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావు. అది కంటిన్యూగా చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సొల్యూషన్, ప్రతి దానికి సొల్యూషను దేవుని అడిగినప్పుడే మన జీవితంలో మనం పొందుకుంటాం. కాబట్టి ఈరోజు మరి దీనికి సంబంధించినటువంటి మెసేజ్ నేను మళ్ళీ నెక్స్ట్ వారం కంటిన్యూ చేస్తాను. కాబట్టి ఇందులో ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా పెద్ద టాపిక్ కాబట్టి ఇది ఈ నెక్స్ట్ వారం కూడా ఇదే మనం టీచ్ చేసుకుంటాం. దేవుని దగ్గరికి నువ్వు వెళితేనే అన్నిటికీ నీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. నీకు సొల్యూషన్ దేవుడై ఉండాలి, మానవులై ఉండదు. నీకు సొల్యూషన్ దేవుడై ఉండాలి, మానవుడై ఉండదు. నీ సొల్యూషన్ మానవులు ఫైనల్ అయినప్పుడు నీకు పర్మనెంట్ సొల్యూషన్ రాదు. నీ సొల్యూషన్ దేవుడు అయినప్పుడు పర్మనెంట్గా దాని నుంచి బయటకు వస్తావు కదా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని క్యారెక్టర్స్ బైబిల్లో ఉన్నాయి. అయితే ఇందులో ఒక వ్యక్తిని మనం చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, ఈ మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే 1-2 అధ్యాయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే హన్నాను కనుక మనం చూస్తాం. హన్నా యొక్క లైఫ్ స్టైల్ అనేటువంటి మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి చదవండి 1వ అధ్యాయం 10-11 వచనం. దుఃఖక్రాంతురాలై ఏం చేస్తుంది? దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చాలు ఏం చేస్తుంది హన్నా? ఇక్కడ దుఃఖక్రాంతురాలై యెహోవా సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఏడుస్తుంది. ఎన్ని అంశాలు ఉన్నాయి? ఒకటి, దుఃఖంతో ఉంది. ఎందుకు దుఃఖంతో ఉందంటే ఆమె జీవితంలో కొన్ని కోల్పోయింది. అంటే ఏంటి కోల్పోయింది అనే దానికన్నా ఆమె జీవితంలో మరి ఒక లోటు ఉన్న దాన్ని బట్టి దుఃఖక్రాంతురాలైంది. అర్థమవుతుందా? ఏం చూస్తాం ఇక్కడ మనం? హన్నా లైఫ్ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చూస్తాం, దుఃఖక్రాంతురాలై ఉన్నది అంటే ఏంటి? బాధపడుతూ ఉంది. దేనికి బాధపడుతుంది హన్నా? దేనికి బాధపడుతుంది? ఎందుకు దుఃఖక్రాంతురాలై ఉంది అక్కడ హన్నా?
హన్న దుఃఖక్రాంతురాలే ఎందుకుందంటే ఆమె జీవితంలో ఒక లోటు ఉంది. ఏం లోటు అది? ఆమెకు సంతానం లేదు. సంతానం లేకపోవడం బట్టి ఆమె బాధపడ్డట్టు ఉండొచ్చు. కానీ ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం అక్కడ. ఏం మాట ఉంది తెలుసా? అదే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, కొంచెం పైన చదవండి, కొంచెం పైన చదవండి. ఎల్కానా తాను పైన చదవండి, చూడండి, చూపిస్తాను. 6వ వచనం చదవండి, 1వ అధ్యాయం 6వ వచనము. ఏం చేస్తుందంట? అర్థమైందా? మొదటి సమూయేలు 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. కోపం పుట్టిస్తూ వస్తుందంట. ఎవరాళ్ళు? పెనిన్నా. పెనిన్నా ఎందుకు కోపం తెప్పిస్తూ ఉంది మాటి మాటికి? పెనిన్నాకు ఎవరున్నారు? పెనిన్నాకు ఎవరున్నారు? సంతానం కలిగింది, హన్నాకు సంతానము కలగలేదు. పెనిన్నాకు సంతానం కలిగింది, హన్నాకు సంతానము కలగలేదు. కాబట్టి ఆమె కోపం తెప్పిస్తూ వస్తుంది. కాబట్టి ఈమె దగ్గర ఉన్నది ఆమెకు చూపించుకుంటూ బాధ పెడతా వస్తుంది. అర్థం చేసుకోండి. పెనిన్నా దగ్గర ఉన్నదాన్ని బట్టి అన్న దగ్గరికి చూపిస్తూ బాధ పెడతా వస్తుంది. ఆ బాధ అనేటువంటిది ఆమె లోపల ఉండిపోయింది. అది బాధ ఉండిపోయింది. కాబట్టి ఇక్కడ చూస్తే ఏముంది? దుఃఖ క్రాంతురాలై వచ్చిందంట దేవుని సన్నిధికి. ఎవరు వచ్చినారు? అన్న కదా. దుఃఖ క్రాంతురాలై ఉంది. ఎందుకు దుఃఖంతో ఉంది అంటే ఆమెకు బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది అంటే ఆమె జీవితంలో ఒక లోటు ఉంది. ఏం లోటు అది? అన్నకి పిల్లలు లేరు కాబట్టి ఆ లోటు ఉంది, ఆ బాధ ఉన్నది. తర్వాత ఆమెకు లేరన్న సంగతి తెలుసు. కానీ ఎప్పుడు ఈమెకు ఇంత బాధ దుఃఖం కలిగిందంటే ఎప్పుడైతే హన్నాకు సంతానం అయిన తర్వాత పెనిన్నాకు సంతానం అయిన తర్వాత ఆ సంతానాన్ని బట్టి సంతానంగా ఆమెకు ఈమె బాధ పెడతా ఉంది కదా. ఈరోజు చాలామంది చేసే పని ఏంటి? నీ జీవితంలో ఉన్నదాన్ని బట్టి లేని దగ్గర నువ్వేం చేస్తావు? బాధ పెడతా ఉంటావు. నీ జీవితంలో దేవుడు మేలు చేసిందనుకో, దాన్ని పట్టుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి లేని దగ్గరే నీకు దేవుడు అనుగ్రహించిన దాన్ని చూపిస్తూ వాళ్ళను బాధ పెడతా ఉంటావు, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటావు, వాళ్ళను దుఃఖపడేటట్టు చేస్తూ ఉంటావు. కాబట్టి ఇక్కడ కూడా జరిగింది అదే, తెలుసా? ఇక్కడ కూడా జరిగింది అది. ఏం చేస్తుంది? పెనిన్నా ఏం చేస్తుంది? అన్నను బాధ పెడుతుంది. దేన్ని బట్టి? ఇతని సంతానమైంది ఈమెకు, ఆమెకు కాలేదు. కాబట్టి ఈ దుఃఖం అనేటువంటిది అన్న లైఫ్లో ఉంది. కాబట్టి దేవాలయానికి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చి ఆమె చేస్తున్నటువంటి పని ఏంటి? మొట్టమొదటిగా దుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు వచ్చెను. ఈ దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తూ ఉంది? ఒకటి ఇక్కడ దీన్ని మనం స్టెప్గా మనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూస్తాం. మొట్టమొదటిగా దుఃఖంతో ఉన్నప్పుడు ఈమె చూడండి, దుఃఖంతో ఉన్నప్పుడు చాలా రోజులు బాధపడింది. కానీ ఆ దుఃఖం అనేటువంటిది ఎక్కువయ్యేసరికి, ఆ బాధ అనేటువంటిది ఎక్కువయ్యేసరికి ఎక్కడికి వెళ్ళింది? ఈ బాధ నుంచి, ఈ దుఃఖం నుంచి కంప్లీట్గా నేను బయటికి రావాలంటే, ఈమెకు సంతానం లేదనుకోండి, సంతానం లేకుండే ఆమెకంటూ ఒక పేరు ఉంటుంది కదా, ఈమెకు పిల్లలు లేరు అనేటువంటిది ఆమె పైన ఒక ట్యాగ్ అనేది ఉంటుంది, ఆ పేరు అనేది ఉంటుంది. కాబట్టి ఈ పేరు నుంచి నేను బయటికి రావాలంటే, ఈ దుఃఖం నుంచి పర్మనెంట్గా బయటికి రావాలంటే నేను పోవాల్సినటువంటి ప్లేస్ ఒకటి ఉంది. అది ఎవరో కాదు, దేవుని యొక్క సన్నిధి. అంటే దేవుని దగ్గరికి డైరెక్ట్గా నేను అప్రోచ్ అయినప్పుడు, నేను దేవుణ్ణి అడిగినప్పుడు, దేవునికే నేను మొరపెట్టినప్పుడు తప్పకుండా దాని నుంచి నేను బయటికి వస్తాను అనేటువంటి ఆలోచన కలిగి దేవాలయానికి వెళ్ళింది. దుఃఖంతో వెళ్ళిన తర్వాత ఆమె చేస్తున్నటువంటి పని ఏంటి తెలుసా? యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచూ వచ్చిందట. ఈరోజు చాలామంది వాళ్ళ జీవితంలో ఎన్నో పరిస్థితులు, ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటారు, కానీ దేవుని సన్నిధికి మాత్రం వారు రారు. నష్టపోవడానికి కూడా ఇష్టపడతారు, కానీ దేవుని సన్నిధికి మాత్రం రారు.
ఏదైనా కోల్పోవడానికి ఇష్టపడతారు కానీ దేవుని సన్నిధికి మాత్రం రారు. అందుకే వాళ్ళ జీవితంలో వారు పొందుకోరు. దేవుడు అంటున్నాడు, నన్ను అడగండి అంటున్నా, నేను ఇస్తా అంటున్నాడు. నన్ను అడగండి, నేను ఇస్తాను. నన్ను అడగండి, నేను ఇస్తాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తా అంటున్నాడు. జనములనే స్వాస్థ్యంగా ఇచ్చిన దేవుడు నీ చిన్న ప్రాబ్లం నుంచి దేవుడు నిన్ను బయటికి తీయలేడా? జనములనే స్వాస్థ్యంగా భూమి దిగంతం వరకు నీకు సొత్తుగా ఇచ్చే దేవుడు అడిగినప్పుడు నీ ఆఫ్టర్ ఆల్ నీ హెల్త్ నుంచి బయటికి తీసుకురాలేడా? చిన్న ఫైనాన్షియల్లో నువ్వు స్టక్ అయిపోయినావేమో, దాని నుంచి బయటికి తేలేడా నేను? చిన్న డిస్టర్బెన్స్ నుంచి నేను బయటికి తీసుకురాలేదా? ఎందుకు రావట్లేదు తెలుసా? ఎందుకు అందులోనే ఉండిపోయినావు తెలుసా? ఎందుకు ఆ సమస్యలనే ఉండిపోయినావు తెలుసా? ఎందుకు ఆ బాధనే అనుభవించాల్సి వస్తుంది ఇంకెందుకని తెలుసా? నువ్వు చేస్తున్న పొరపాటు ఏంటంటే నువ్వు దేవుణ్ణి అడగట్లేదు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. ఎప్పటి వరకు రాలేదు తెలుసా? అన్నకు పిల్లలు లేరనేటువంటి విషయం ఆమెకు కూడా తెలుసు. పిల్లలు కలగరనే విషయం ఆమెకు కూడా తెలుసు కూడా సైలెంట్గా కూర్చుంది. ఒకసారి మొదటి నుంచి చదువుతారా? మొదటి సమయాల గ్రంథం మొదటి నుంచి చదివితే ఇక్కడ మీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అప్పుడు మీరు చాలా ప్రాపర్గా మీరు అర్థం చేసుకోనికుంటే చదవండి. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మూడు నుంచి చదువుదాం. అతడు షిలోహునందున సైన్యములకు అధిపతిగా యెహోవా మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవచ్చుండెను. ఆ కాలమున చదవాలి, నాతో పాటు అందరు కలిసి చదవండి. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులు హొప్ని, ఫినెహాసు యెహోవాకు యాజకులుగా ఉండిరి. 4వ వచనం, ఎల్కానా తాను బలి అర్పణ చేసిన వాడు తన భార్యయగు పెనిన్నాకు దాని కుమారులకు కుమార్తెలకు పాలు ఇచ్చుచూ వచ్చను. కానీ హన్నా తన ప్రియముగా నున్నందున ఆమె 2 పాలు ఇచ్చుచూ వచ్చను. యెహోవా ఆమెకు సంత లేకుండా చేసిను. ఇక్కడ దాకా మనం చదువుకున్నాం. అయితే చూడండి, ఫస్ట్ హన్నా ఉండేనా, ఫస్ట్ పెనిన్నా ఉండేనా? ఫస్ట్ హన్నా ఉండేనా, పెనిన్నా ఉండేనా? చెప్పాలి. 2 భార్యలు ఉండిరి కదా. ఎలీహు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి 2 భార్యలు ఉండేది. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దానికి పెనిన్నా. చూడండి, ఈమెకు పుట్టరని తెలిసినంత మట్టుకు బాగానే ఉంది. అప్పటిలాగా పిల్లలు లేరన్న విషయం తెలిసినప్పటి నుంచి బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే పెనిన్నాకు సంతానం కలిగిన దాన్ని బట్టి ఆమె ముందు కొన్ని ఎక్స్ట్రా చేయడం ప్రారంభించింది. అంటే ఈమె కలిగిన దాన్ని బట్టి చూపిస్తూ ఆమెను బాధ పెట్టడం ప్రారంభించింది. ఆ బాధ తట్టుకోలేకపోయింది అన్న. ఆ బాధ తట్టుకోలేక దాని నుంచి తప్పకుండా నేను బయటికి రావాలన్నటువంటి ఆ బాధలో దేవుని సన్నిధికి అయింది. ఆ బాధ ఏం తీసుకెళ్ళిందంటే, ఆ బాధలో మనుషుల దగ్గరికి వెళ్తే ఆమెకు మేలు కలిగేది కాదు. ఆ బాధలో దేవుని సన్నిధికి వెళ్ళింది కాబట్టి మేలు కలిగింది. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టింది, ఏడ్చింది. ఆమెకున్నటువంటి పరిస్థితిని బట్టి చెప్పుకొని ఏడ్చింది, దేవుని అడిగింది, దేవుని దగ్గర మొరపెట్టింది. కాబట్టి దాని నుంచి ఆమె కంప్లీట్గా బయటకు వచ్చినట్టు చూస్తున్నాం. ఎప్పటిదాకా నువ్వు పోవు తెలుసా దేవుని సన్నిధికి? ఇంకా అన్న అయితే చాలా లేట్ చేసింది. మొట్టమొదటిగానే దేవుని ఆశ్రయించుంటే తప్పకుండా దేవుడు ఆమెకు అప్పుడే మేలు చేసేవాడు కదా. కానీ ఆశ్రయించలేదు కాబట్టి ఆమెకు మేలు జరగలేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఈ నూతన సంవత్సరము 2026వ నూతన సంవత్సరం మొదటి నెల మొదటి ఆదివారం రోజు దేవుడు మనతో మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను అడగండి నేను నీకు ఇస్తా అంటున్నాడు. అన్న సంతానం గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టింది, అడిగింది, ఏడ్చింది, మనవి చేసుకుంది. కాబట్టి ఆమె పొందుకుంది సంతానం. నేనేం చెప్తున్నానంటే, నువ్వు దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీ మొర విని నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని అడిగినప్పుడు
ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఆ మనవిని నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేయకుండా ఉండడానికి ఆయన మనుష్యుడు కాదు, లేదా ఏదో వ్యక్తి కాదు. ఆయన దేవుడు. ఆయన నిన్ను కలుగజేసినటువంటి వ్యక్తి, ఆయన నీకు రక్షణ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన కదా. కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలని ఆశపడుతుంది. ఈ సంవత్సరం ఈ మొదటి నెలలోనే, ఈ మొదటి వారంలోనే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఒకటి ఏంటది? ఏ సమస్య వచ్చినా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది నువ్వు ప్రారంభించుకో ఈ దినం నుంచి. అప్పుడే నువ్వు బయటకు వస్తావు. మత్తయి 7:7 చూస్తున్నాం కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూసినాం కదా. అడుగుడి మీకు ఇవ్వబడును. నీకు ఇస్తా అంటున్నాడు దేవుడు. దేవుడు నీకు ఇస్తా అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అడగట్లేదు. అడగాలంటే ఎక్కడికి వెళ్ళి అడగాలి? అన్న ఎక్కడికి వెళ్ళింది? ఆమెకు ఉన్నటువంటి సమస్యను బట్టి ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. శీలోహులు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళింది. అనగా ఇప్పుడు నువ్వు ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధికి రావాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలి. మానవుల దగ్గరికి వెళ్తే సమస్య పెద్దదవుతుంది. సమస్య నుంచి పరిష్కారం ఏమాత్రం కూడా రాదు. ఇంపాసిబుల్ అది. ఎందుకంటే కొన్ని కాదు, ఏదైనా దేవుడే చేయగలడు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ప్రతి దానికి నువ్వు బయటికి రాగలవు. ఎలాంటి సమస్య అయినా బయటికి రాగలడానికి అవకాశం ఉంది. అవకాశం కల్పించేది కూడా దేవుడే. అవకాశం నీకు ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు ఎప్పుడైతే దేవుని అప్రోచ్ అవుతావో అప్పుడు దేవుని నువ్వు చూపిస్తారు. అందుకే కీర్తనల గ్రంథంలో మనం చూసుకున్నాం కదా. ఏమంటున్నాడు కీర్తనకాడు? ఏమంటున్నాడు అక్కడ? కీర్తనలో 25వ అధ్యాయము 4-5 వచనాలు ఏమంటున్నాడు? యెహోవా నీ మార్గములు నాకు బోధించుమంటున్నాడు. దేవా నీ మార్గములు నాకు బోధించుము. తర్వాత నీ త్రోవలు నాకు తేటపరచుము. ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి. ఏమున్నాయి ఇంగ్లీష్లో? షో మీ యువర్ వేస్. తర్వాత టీచ్ మీ యువర్ పాత్, గైడ్ మీ ఇన్ యువర్ ట్రూత్. ఐ టీచ్ మీ. ఏంటంటున్నాడు? టీచ్ మీ, షో మీ, గైడ్ మీ. ఆయనకు తెలిసింది దేవుడు నేను అడిగినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ మార్గాలు నాకు బయలుపరచబడతాయి. దేవుడు నాకు నడిపించగల సమర్థుడు ఆయన. నేను ఎక్కడికి వెళ్ళాలో నడిపిస్తాడు ఆయన. ఎలాంటి విషయాలు నిర్ణయం తీసుకోవాలో నాకు ఆయన గైడెన్స్ ఇస్తాడు అనేటువంటిది ఆయనకు తెలుసు. కాబట్టే కీర్తనకాడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. యెహోవా నీ మార్గములు నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుమంటే ప్రాపర్గా చూసేటట్టు నాకు అగుపించేటట్టు చేయ అంటున్నాడు దేవుడు. అవి ఆయన తెలిసినాయి. ఈరోజు నీకు కూడా తెలియాలి. ఈరోజు నీకు కూడా తెలియాలి. ఏం తెలియాలి? నీ మార్గం ఏదో నీకు తెలియబడాలంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. నీ సమస్య నుంచి నువ్వు పరిష్కారం కావాలంటే, శాశ్వతమైనటువంటి పరిష్కారము నీ ఉన్నటువంటి పరిస్థితి నుంచి నువ్వు బయటికి రావాలంటే, ఇబ్బందుల నుంచి బయటికి రావాలంటే, డిస్టర్బెన్సెస్ నుంచి బయటికి రావాలంటే దేవుడు నీకు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు దేవుని అడగడం ప్రారంభించు. దేవుని అడిగినప్పుడు దేవుడు నీకు ఏమంటున్నాడు? ఆయన అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. ఏది మనవి చేసినా దేవుడు నీకు ఇస్తాడు. నీ మనవి ఆలకిస్తాడు. నేను ఒక మాట మీకు చూపించినాను. ఏముంది? మొదటి యోహాను పత్రిక 1 John 5th chapter 14-15 verse రాసుకొని మీరు ఇంటికి వెళ్ళి మెడిటేషన్ చేయాలి. ఎందుకంటే ఈ నెల, ఈ సంవత్సరం ఇలాగూ మీరు ప్రతి విషయంలో దేవుని సన్నిధికి వెళ్ళి అప్రోచ్ అవ్వడం మీరు ప్రారంభిస్తే మీ జీవితాల్లో గ్రేట్ థింగ్స్ మీరు చూస్తారు. చాలా విషయాల నుంచి మీరు బయటకు వస్తారు. ఎన్నో ఛానల్స్ మీరు అప్రోచ్ అయి ఉండొచ్చు, దానివల్ల ఏం మేలు జరిగి ఉండకపోవచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో ఈ వాక్యాన్ని బట్టి నిన్ను బయటికి రాగలిగే అవకాశం ఉంది. ఈ వాక్యం నీకు అర్థమైనప్పుడు ఏముంది ఇక్కడ? చదవండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా. ఎవరిని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా? దేవునిని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను, నువ్వు ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించునని నన్నినదియే ఆలకించునని. తర్వాత కింద చదువు. ఇప్పుడు కింద అందరు చదవండి. అడిగినను, కింద చదవండి, అందరు చదవండి. మనం ఏది అడిగినను తీసినారా? మొదటి యోహాను పత్రిక 1 John 5th chapter 14-15 verse 15 verse చదువుదాం అందరం. మనం ఏమి అడిగినను అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఏది మొరపెట్టినా ఆయన నీ మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల నీవు ఎరగాలి. అర్థమవుతుందా? మనం అనే దగ్గర నేను అనేటువంటి మాట పెట్టి చదవండి. మనం ఏమి అడిగినా కాదు, నేనేమి అడిగినా అట్లా పెట్టి చదవండి.
నేను ఏది అడిగినను ఆయన నా మనవి అంటే ఏంటి? నువ్వు అడిగినటువంటి ఆ మనవి ఆలకించునని. మనం కాదు, నేను ఎరిగిన ఎడల అర్థమవుతుందా? నేను ఆయనను వేడుకొనినవి నాకు కలిగినవని ఎరుగుదును. ఇది ఈ సూత్రం. ఇది ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇది కన్ఫ్యూజ్ ఉంది కదా? ఇది అర్థమైతే నీ సమస్య నుంచి నువ్వు బయటకు వస్తావు. దావీదుకి అర్థమైంది, హన్నాకు అర్థమైంది. దీంట్లో చాలామంది ఉన్నారు భక్తులు, అప్రోచ్ అయిన వాళ్ళు దేవుణ్ణి. ఇంకో వ్యక్తి చూస్తే ఎబ్బేజుని చూస్తాం. ఎబ్బేజు తెలుసా? జబ్బేజ్. ఎక్కడున్నాడు ఎబ్బేజు? ఎక్కడున్నాడు? 1 Chronicles 4th chapter 9-10 verse. ఈ ఎబ్బేజ్ లైఫ్ స్టైల్ చూస్తే బైబిల్లో ఎక్కడ కూడా ఇతని ప్రస్తావన రాలేదు. ఒక 1 Chroniclesలోనే వచ్చింది. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాల్లోనే మనం చూస్తాం ఇతని క్యారెక్టర్ ఏంటంటే. ఈ క్యారెక్టర్ ఏంటంటే, ఎబ్బేజు కూడా ప్రార్థన చేసినాడు దేవునికి. ఎబ్బేజు కూడా దేవునికి అప్రోచ్ అయినాడు. దేని గురించి అప్రోచ్ అయినాడు? చదవండి, ఎబ్బేజు గురించినటువంటి మాట చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఇదేంటిది? ఫస్ట్ వర్స్. ఇది దాని కింద అసలు స్టోర్ ఉంటుంది. దాని కింద చదువు. Jabez cried out of God of Israel. Oh, that you would bless me and enlarge my. ఏంటంట? You would bless me. Enlarge my territory. Enlarge my territory. Let your hand be with me. Let your hand be with me. And keep me from harm. Keep me from harm. So that I will be free from pain. ఏంటంట? So that I will be free from pain. ఏందా పెయిన్? ఏం చెప్పండి. ఇది నేను నెక్స్ట్ వారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా ఎబ్బేజు చాలా మంచి. మనకి ఇక్కడ చూస్తే 1 Chronicles 4th chapter 9-10 2 వచనాలలోనే ఉంటుంది, కానీ చాలా పెద్ద మెసేజ్ మనము ఎబ్బేజు లైఫ్ నుంచి మనం నేర్చుకోవచ్చు. చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేనేమంటున్నా అంటే, చూడండి, నీ సమస్య నుంచి బయటికి రావాలంటే నువ్వు దేవుని అప్రోచ్ కావాలి. ఒకటి హన్నా అప్రోచ్ అయింది, రెండవది ఎబ్బేజు అప్రోచ్ అయినాడు. ఎబ్బేజుకున్నటువంటి పేరేంటి? వాళ్ళ మమ్మీ ఏం పేరు పెట్టింది అతనికి? వేదన పడి కన్నది కాబట్టి ఎబ్బేజు అంటే దానికి అర్థం ఏంటి? వేదన బాధ కలిగించేవాడు, పెయిన్ అని అర్థం. మరి ఈ పెయిన్ అనేటువంటి అర్థం అందరూ అతన్ని ఎబ్బేజు అనేటువంటి మాట పలికినప్పుడల్లా అతనికి ఏం జ్ఞాపకం వస్తుంది? పెయిన్, బాధ, పెయిన్, వేదన, పెయిన్ అన్న. అతని పిలిచినప్పుడల్లా పెయిన్ గుర్తు చేస్తున్నారు. అతని పలుకు అంటే అతని పేరులోనే పెయిన్ కదా. కాబట్టి అతనికి ఒక ఆలోచన వచ్చింది, నా జీవితంలో ఈ పెయిన్ అనేటువంటిది ఉండకుండా కావాలి, నా జీవితంలో ఈ వేదన అనేటువంటిది తొలగిపోవాలి. మనం ఫస్ట్ చదువుకున్నాం కదా 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరి కన్నా ఏమైనాడంట? ఘనము పొందినవాడు. ఎప్పుడు? దేవుడు ఆశీర్వదించిన తర్వాత జరిగినటువంటి విషయం ఇది. ఘనము పొందినవాడు. దానికన్నా ముందేంటి? అతని జీవితంలో పెయిన్ ఉండే, ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు, విస్తరించినటువంటి జీవితం లేదు, వేదన. అయితే ఇజ్రాయేల్ దేవుడైనటువంటి యెహోవాకు ఆయన మొరపెడతా ఉన్నాడు. దేని గురించి మొరపెడుతున్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి, ఒకటి. రెండవది ఏంటి? సరిహద్దులను విశాలపరచాలి, రెండవది. మూడవది, నీ చేయి నాకు తోడుగా ఉండాలి, కీడు రాకుండా. ఇంకోటి ఏంటి? ఇంగ్లీష్లో ఒక మాట ఎక్కువ. Jabez cried out of God Israel. That you would bless me. అంటే దేవుని ద్వారా బ్లెస్సింగ్ రావాలి. రెండవది, enlarge my territory. విస్తరించాలి. Let your hand be with me. దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. And keep me from harm. So that I will be free from pain. ఏంటంటే తెలుసా? కీప్ మీ ఫ్రమ్ హార్మ్ అంటే ఏంటి? ఆ మాట చదువు, లాస్ట్ మళ్ళీ చదువు. And keep me from harm. So that I will be free from pain. I will be free from pain. ఎప్పుడు ఆ పెయిన్ నుంచి ఫ్రీ అవుతాడు? చెప్పండి, ఎప్పుడు ఆ పెయిన్ నుంచి ఫ్రీ అవుతాడు?
మీకు అర్థం కాదు. ఎప్పుడు ఆ పెయిన్ నుంచి ఎప్పుడు ఫ్రీ అవుతాడు ఎబ్బేజు? అక్కడ ఉంది, ఆన్సర్ ఉంది అక్కడ. హామ్ లేనప్పుడు ఆయన ఫ్రీ అవుతాడు. ఆయనకు ఉన్నటువంటి వేదన ఏంటి? అందరూ అతనికి ఉన్నటువంటి ఆ పెయిన్ ఎప్పుడు పోతుందంటే, ఆ శత్రువు ఉన్నటువంటి పోరాటం ఎప్పుడు పోతుందంటే, ఎప్పుడైతే దానికి ముందు 2-3 రిక్వెస్ట్లు అడిగినాడు. ఏమంటున్నాడు? నీవు నన్ను ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆశీర్వదించాలి. రెండవది నన్ను ఎన్లార్జ్ మీ అంటే ఏంటి చూడండి, ఆశీర్వదించాలి. ఆయన యొక్క సరిహద్దులను విశాలపరచాలి. మూడవది దేవుని యొక్క హస్తం అతనికి తోడుగుండాలి. దేవుని యొక్క హస్తం ఎవరిపైన అయితే ఉంటుందో వాళ్ళు చాలా మిరకిల్స్ జరిగిస్తారు. దేవుని హస్తము ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది. దేవుని హస్తము సింహపు బోన్లు ఉన్నటువంటి దావీదును బయటికి తీసుకొచ్చింది. దేవుని హస్తము చాలా గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చింది. దేవుని హస్తం ఏంటంటే ఆయన చూడండి, ఆయన ప్రజెన్స్, అది ఆయన ప్రొటెక్షన్. ఆయన హస్తం ఎవరిపైన ఉన్నదనుకోండి, వాళ్ళ చుట్టూ ఎవ్వరు ఎన్ని రకాల ప్రయత్నాలు అపవాది పన్నినా కూడా అవి పనిచేయవు. దేవుని హస్తం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుకుంటూ వెళ్తుంది. ఈయన అడిగే రిక్వెస్ట్ ఏంటంటే ఇతను ఆశీర్వదించాలి, రెండవది సరిహద్దులు విశాలపరచాలి, మూడవది దేవుని హస్తం అతనికి తోడుగా ఉండి. ఈ అన్నీ జరిగితే అందరూ పెయిన్ అని పిలవడం ప్రారంభిస్తారా? అప్పుడు చెప్పలేరు. ఇక వేదన పుత్రుడు, వేదన అనేటువంటి మాట అనేటువంటి వస్తుందా? రాదు. కాబట్టి పెయిన్ అనేటువంటిది ఏమైపోయింది? డిసప్పేర్ అవుతుంది. పెయిన్ అనేటువంటిది కనిపించుకున్నవది. ఈరోజు నీ సమస్య నుంచి నువ్వు బయటికి రాకుండా వేరే వాళ్ళు ఏదో నీ మీద పెట్టినారేమో, అన్నా కూడా వేరే పేరున్నానేమో. దేవుని సన్నిధిలో ఆమె వెళ్ళినప్పుడు, ఆమె సమస్యను బట్టి దేవుని ఆశ్రయించినప్పుడు ఆమెకున్నటువంటి పేరు అనేటువంటిది తొలగిపోయింది కదా. పిల్లలు లేరు, సంతానము లేనిది అనేది నుంచి దేవుడు ఎంతమందిని ఇచ్చినాడు తెలుసా? అన్నకి ఎంతమంది తెలుసా? మొట్టమొదటి పుట్టిన వ్యక్తి ఎవరు? సమూయేలు కదా. ఇంకెంతమంది పుట్టినారు తెలుసా ఆమెకి? చూడండి, అక్కడ ఉంటుంది. అక్కడ మీరు చూస్తారు ఎంతమంది అనేది. 21వ అధ్యాయం 2వ అధ్యాయం 21వ వచనం. గర్భవతి అయి 3 కుమారులు 2 కుమార్తెలను కలెను. 3 కుమారులు 2 వీళ్ళు కాకుండా మొట్టమొదటిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? సమూయేలు మొదటివాడు అయిన తర్వాత 3 కుమారులు వచ్చినారు, 2. మొత్తం ఎంతమంది? 6 మెంబర్స్. మొట్టమొదటిగా అన్నకున్న పేరేంటి? అన్నకున్నటువంటి పొజిషన్ ఏంటి? అన్న జీవితంలో ఉన్నటువంటి లోటేంటి? పిల్లలు లేరు, సంతానము లేరు. సంతానము లేనటువంటి వ్యక్తి, సంతానము లేనిది అనేటువంటి మాటలు నీ పైన వాళ్ళు మోపు ఉండొచ్చు. కానీ ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత పెద్ద స్ట్రగుల్ అయినా, ఎంత పెద్ద డిస్టర్బెన్స్ అయినా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడం నువ్వు ప్రారంభిస్తే ఈ సంవత్సరము నువ్వు దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకుంటావు. నువ్వు దేవుని అడిగినప్పుడు దేవుడు ఆయన ఇస్తాడు. ఆయన అంటున్నాడు కదా, దేవుడే చెప్తున్నాడు కదా, నన్ను అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. అడగండి, మీరు అడుగుడు ఇయ్యబడును అంటున్నాడు. నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు, ఏది అడిగినా ఇస్తాడు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను కదా. ఆయన కీర్తనల గ్రంథంలో మనం చూసినాం కదా, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. ఈ మాట కూడా రాసుకొని ఇంటికి పోయి ఆలోచన చేయండి. ఈ మాట పట్టుకొని ఒంటరిగా కూర్చొని మీరు ఆలోచన చేయండి, గుంపులుగా కాదు. ఒంటరిగా కూర్చొని ఈ మాటను చూస్తే ఆలోచన చేయి. ఇన్హెరిటెన్స్ అంట. నన్ను అడుగుము జనములను నీకు సొత్తుగా ఇస్తా అంటున్నాడు. స్వాస్థ్యముగా, సొత్తుగా, భూమి అంతటా నిన్ను అధికారిగా నేను అవన్నీ నీ ఆధీనంలో పెట్టేటట్టు నేను చేయగలను. నువ్వు నన్ను అడిగినప్పుడు నేను చేస్తాను అంటున్నాడు. ఆయన చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ నీదో సమస్య కూడా కాదు దేవునికి. నువ్వు ఫేస్ చేసేది నథింగ్ ఆయన ముందు. దాని గురించి 7:7లో మనం మత్తయి సువార్తలో చూసినట్టుగా ఏమంటున్నాడు? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగిన ఎడల నేను పరలోకపు తండ్రిని మీరు అడిగిన దానికన్నా మంచిది ఇస్తా అంటున్నాడు. మీరు చెడ్డవారై ఉండే మీ పిల్లలకు మంచి ఇవ్వాలని మీరు ఆలోచన చేస్తే నేను మీ పరలోకపు తండ్రిని మీరు అడిగిన వాటికన్నా నేను మంచి ఇస్తాను కదా. కనుక అడుగు ప్రతివాడు
పొందుకొను అనేటువంటి మాట చూస్తాం. అప్పుడు దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వారం చెప్తాను. ఎందుకంటే దీనికి చాలా మంది భక్తుల జీవితాలు ఈ దేవుని అడిగే విషయంలో, దేవుడి అప్రోచ్ అయ్యే విషయంలో వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ లైఫ్లో సక్సెస్గా మరి ముందుకెళ్ళినట్టు చూస్తాం. బైబిల్లో చాలామంది ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళి ఈ వారం అంతా అన్న లైఫ్ చదవండి, ఎబ్బేజు లైఫ్ గురించి ఆలోచన చేయండి. నీ పరిష్కారం, నీ సమస్యకు పరిష్కారము దేవుడై ఉండాలి. నీ పరిస్థితి నుంచి, ఇబ్బంది నుంచి, సమస్యల నుంచి, డిస్టర్బెన్స్ నుంచి నువ్వు బయటికి రావడానికి తప్పకుండా అవకాశం ఉంది. అది దేవుడే. నువ్వు దేవుణ్ణి అప్రోచ్ అయితే దేవుడు నిన్ను వాటి నుంచి బయటికి తీసుకొస్తాడు, తప్పకుండా బయటికి తీసుకొస్తాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం నేను మీకు చెప్పినా కదా, అది మీరు చదవండి. నువ్వు దేవుని ఏదైతే అడుగుతున్నావో, ఏ మనవైతే చేస్తున్నావో ఆ మనవి దేవుడు వింటున్నాడనేటువంటిది నీకు ఎరగాలి. ఫస్ట్ నువ్వు దేవుని దగ్గర చెప్పుకునేది ఆయన వింటున్నాడు, ఆలకిస్తున్నాడు అనేటువంటిది నువ్వు ఎరిగినట్లయితే నువ్వు ఏది అడిగినావో అది కూడా నీకు ఇస్తాడనేది కూడా నువ్వు ఎరుగుతావంట. ఈ సూత్రం ఇది. ఫస్ట్ నీకు తెలుసుండాలి నువ్వు అడిగేది దేవుడు వింటున్నాడని. తర్వాత అడిగింది దేవుడు నీకు, నువ్వు అది నమ్మినప్పుడు ఇది కూడా నమ్ముతావు. చాలామంది అడుగుతున్నారు కానీ ఇస్తాడో లేదో అని అడుగుతున్నారు. ఏదో ప్రార్థన చేయాలి కదా అని చేస్తున్నారు, అందుకే జరగవు కూడా. అలా దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, అడిగిన వాటికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అంటాడు. దేవుని దగ్గరకు నువ్వు అప్రోచ్ అయినప్పుడు ఆయన నాకు ఇస్తాడని నువ్వు అప్రోచ్ కావాలి. నేను అడిగింది దానికి తప్పకుండా నేను పొందుకుంటాను, అడిగింది తప్పకుండా ఆయన దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటానని కన్ఫర్మ్ అయి నువ్వు అప్రోచ్ కావాలి. అప్పుడు నువ్వు అది చూస్తావు నీ జీవితం. ఏదో తెరిచి అడగడము వితౌట్ ఫెయిత్, ట్రస్ట్ లేకుండా, నమ్మకం లేకుండా, ఆయన చెప్పింది కదా ప్రార్థన చేయమని, అట్లా చేస్తే కాదు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసుండాలి. ఎవరు నీకు నన్ను అడుగుమని చెప్తున్నారో నీకు తెలుసుండాలి. ఏ వ్యక్తి నీకు అడుగుమని చెప్తున్నారో నీకు తెలుసుండాలి. ఎవరు నీకు ప్రామిస్ చేస్తున్నారో నీకు తెలుసుండాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత నువ్వు అడిగితే నువ్వు పొందుకుంటావు. డైరెక్ట్ సీఎంతో అవకాశం దొరికింది నీ సమస్య చెప్పుకోవడానికి. నువ్వు పోయి చెప్పుకున్నావు. ఎంత పెద్ద ప్రాబ్లం తెలుసా? చిన్న కాలనీ ఇష్యూ, చిన్న వెరీ స్మాల్ ఇష్యూ, కాలనీలో ఉన్నటువంటి చిన్న ఇష్యూ గురించి సీఎం దగ్గర చెప్పుకునే అవకాశం వచ్చింది. ఆడున్నాడు, చెప్పుకున్నావు. నమ్ముతావా అతను చేస్తాడని? ఉంటుందా? నా ట్రస్ట్ నీకు ఉంటుందా? నీకు అర్థమవుతుందా? నీకు ఉన్నదే చిన్న ప్రాబ్లం. ఏం ప్రాబ్లం అది? చిన్న గల్లీలో ఉన్నటువంటి చిన్న స్మాల్ ప్రాబ్లం. దాని గురించి సీఎం దగ్గర చెప్పుకునేటటువంటి అవకాశం వచ్చింది నీకు. నువ్వు వెళ్ళినావు, అవకాశం దొరికింది. నువ్వు చెప్పేటటువంటి ఆయన వింటా ఉన్నాడు, నువ్వు మాట్లాడుతుంటే ఆయన వింటున్నాడు, నువ్వు మాట్లాడేటి అతను వింటున్నాడు అనేటువంటిది నీకు తెలిసిన తర్వాత నువ్వు ఏదైతే అడిగినావో పరిష్కారము, ఆ పరిష్కారం నీకు జరుగుతుందని నువ్వు నమ్ముతావా? తప్పకుండా నమ్ముతావు. ఎందుకంటే ఆయనకు అది అసలు ప్రాబ్లమే కాదు. పెద్ద ప్రాబ్లంలే కొన్ని సీఎం దగ్గరికి వెళ్ళవు, కింది వాళ్ళే చేస్తారు. బట్ అలాంటిది నీ చిన్న ఇంటి ఇష్యూ, చిన్నది అతను చెవులో పడ్డప్పుడు ఆయన ఒక మాట ఇట్లా చెప్పడం కాదు, అది చెప్తూనే కింద ఉన్న వాళ్ళు చేసేస్తారు పో అంటారు. అంటే ఆ కాన్ఫిడెంట్ ఎట్లా వస్తావు? నువ్వు చెప్పిన తర్వాత తప్పకుండా దాని నుంచి నేను చెప్పాను, దాని నుంచి నేను తప్పకుండా బయటికి వస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆయన పొజిషన్ నీకు తెలుసు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నీకు. ఆ పొజిషన్, నువ్వు అప్రోచ్ అయినటువంటి వ్యక్తి యొక్క పొజిషన్ ఏంటి, ఆయన క్యాడర్ ఏంటి, ఆయన పవర్స్ ఏంటి అనేటువంటి నీకు తెలుసు కాబట్టి ఈ ట్రస్ట్ అనేది వచ్చింది. నేను అంటున్నాను కదా, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. నిన్ను అడగండి, నాకు మొర్రపెట్టండి, అడుగుడి మీకు ఇవ్వబడినటువంటి చెప్తున్నటువంటి మాట ఎవరు చెప్తున్నారు నీకు? మానవుడు కాదు, సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్తున్నాడు. నువ్వు నన్ను అడుగు అని చెప్తున్నటువంటి వ్యక్తి మీ ఇంటి వ్యక్తి కాదు, ఆఫీస్లో ఉన్న వ్యక్తి కాదు, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు నన్ను అడుగుము, జనాలను నీకు స్వాస్థ్యంగా భూమి దిగంత వరకు సొత్తుకిస్తానని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్పినప్పుడు నువ్వు అడిగితే నువ్వు తప్పకుండా రిసీవ్ చేసుకుంటావు. నువ్వు అడగట్లేదు కాబట్టి పొందుకోవట్లేదు. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఫైనల్గా ముగిస్తున్నాను. ఈ సంవత్సరం మొదటి నెల మొదటి వారం దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఏ సమస్య ఉన్నా ఈ దినం నుంచి దేవుని దగ్గరికి అప్రోచ్ కండి. మానవులను అప్రోచ్ అవడం ఆపేయండి. ఏదైనా పర్వాలేదు,
దేవుని సన్నిధిలో నువ్వు అప్రోచ్గా, దేవుని సన్నిధిలో అప్రోచ్గా, దేవుని సన్నిధికి వెళ్ళండి. ఏ సమస్య అయినా దేవునితోని మాట్లాడండి, దేవుని అడగండి, దేవునితోని మొరపెట్టండి. దేవుడు తప్పకుండా దాని నుంచి నేను బయటికి తీసుకురాగల సమర్థుడని తెలిసి అప్రోచ్గా. ఒకవేళ నువ్వు అసమర్థుడని తెలిసి అప్రోచ్ అయితే నీకు మేలు జరగదు. దేవుని గురించినటువంటి ఆ పవర్ తెలియాలి, దేవుని పవర్ ఏంటో తెలియాలి నీకు. తెలిసి నువ్వు అప్రోచ్ అయితే నువ్వు విడుదల పొందుకుంటావు ఆ సమస్య నుంచి. కాబట్టి అలాగూ మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళండి. ఏదైనా కూడా వెళ్ళండి. ప్రతి దానికి దేవుడు సొల్యూషన్ ఇవ్వగలడు అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి. దేని నుంచైనా నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తారని తెలుసుకోవాలి. కాబట్టి ఈ మాటలన్నీ మీరు ధ్యానించండి ఈ వారం అంతా. ఇన్ని దినాలు నువ్వు దేవుని అప్రోచ్ అయినావో లేదో నాకు తెలియదు. ఇన్ని దినాలు నీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్య కావచ్చు, హెల్త్ ఇష్యూ కావచ్చు, కుటుంబంలో ఉన్న డిస్టర్బెన్స్ కావచ్చు, ఆఫీస్లో ఉన్న డిస్టర్బెన్స్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా నువ్వు దేవుని అడిగి ఉండకపోవచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచైనా నువ్వు దేవుని అడగడం నువ్వు ప్రారంభించు. ఇప్పటి నుంచైనా దేవుని అడగడానికి నువ్వు సమయం కేటాయించు. దేవుని అడుగు. ఎందుకంటే నీతో మాట్లాడుతున్నటువంటిది వ్యక్తి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆకాశం భూమిని కలుగజేసినటువంటి దేవుడు, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన నీతో చెప్తున్నా డైరెక్ట్, నన్ను అడుగు నేను నీకు ఇస్తా అంటున్నాడు. నన్ను అడుగు జనాలనే స్వాస్థ్యంగా ఇస్తా అంటున్నాడు. కాబట్టి నువ్వు అడగడం ప్రారంభించి ఈ దినం నుంచి తప్పకుండా అది నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మొదటి ఆదివారం ఈ నూతన సంవత్సరంలో మీరు మాతో మాట్లాడారు. అడుగుడి ఇయ్యబడును అంటున్నాం. మరి నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమి దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని మాట్లాడాను. ప్రభా, మిమ్మల్ని అడిగినప్పుడు ఏదైనా ఇవ్వగల సమర్థుడవని మేము ఎరిగి అడుగుమంటున్నావు. అలాగూ నీ మాటలు మాకు బయలుపరిచిన అందును బట్టి వందనాలు. గడిచిన సంవత్సరాలు మిమ్మల్ని అప్రోచ్ కాక, మిమ్మల్ని అడగక, మీ సన్నిధికి మా రిక్వెస్ట్ తీసుకురాక, ఏదున్నా దాన్ని బట్టి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేయక, మొట్టమొదటిగా మీ సన్నిధికి మేము రాకుండా ఉండిన వారంగా ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం మరలా ఈ మొదటి ఆదివారం మీరు మాతో మాట్లాడుతున్నారు. ఏదైనా నా దగ్గరికి రమ్మని మీరు సెలవిస్తున్నారు. నేను దాని నుంచి బయటికి తీసుకెళ్ళగలిగిన సమర్థుడనని మీరు మాట్లాడుతూ వచ్చినారు. అందుని బట్టి వందనాలు. అన్న జీవితంలో మరి గర్భము లేనప్పుడు మీ దగ్గరికి వచ్చి మరి 6 పిల్లల్ని కలిగిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. అన్న జీవితంలో చేసిన దేవుడు మిమ్మల్ని అడిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా జీవితంలో కూడా చేయగల సమర్థుడు. ఎందుకంటే నువ్వు మార్పు చెందని దేవుడు. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా చేయగలవని మేము నమ్ముతున్నాం. ఎబ్బేజీని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మేము మిమ్మల్ని అడిగినప్పుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించే దేవుడు, మమ్మల్ని కూడా విశాలపరిచే దేవుడు, మమ్మల్ని కూడా కాపాడే దేవుడు, మమ్మల్ని కూడా భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురాగలిగిన సమర్థుడు అని మేము తెలుసుకొని మిమ్మల్ని అడిగినప్పుడు అవి మేము పొందుకుంటామని అనేక విషయాలు వాక్యం నుంచి మాతో మాట్లాడినారు, బలపరిచినారు. అలాగుండమని మమ్మల్ని కోరుకునే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు. ప్రభునేసయ్య, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ విధమైనటువంటి వాక్యం మా హృదయంలో ఫలించాలి. దాని ప్రకారం ఈ మొదటి ఆదివారం నుంచే మేము ప్రభా అలాగూ జీవించడానికి ప్రారంభించాలి. దానికి కావాల్సినటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు, అటు కృప ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ అనుగ్రహించబడును గాకని పలుకుతున్నా. మా అందరు మీ హస్తాలకు అప్పచెప్తున్నాను ప్రభా. ప్రతి విషయంలో మొట్టమొదటిగా నిన్ను అప్రోచ్ చేయవారిగా మేము ఉందుము గాక, ఏదైనా మిమ్మల్ని అడిగి పొందుకునే వారిగా ఉందుము గాక. అలాంటి లైఫ్ స్టైల్ మీరు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ తండ్రి, ఇక్కడ ఉన్న మా అందరిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఉండండి. మనం బలలో పాల్పొందాం. నేను మీకు అప్పగింపబడిన దాని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక